ఎందుకంటే నేను సృహం లేనప్పుడు నేను రక్షణ పొందుకోవాలని దేవుని బిడ్డలారా ఇంకా ఇదే మే నెలలో బాప్తిసం తీసుకోవాలనుకుంటున్న సమయంలో నేను ఒక్కడనే కదా ప్రభువా రక్షణ పొందుకోనికి, ఇంకెవరైనా నా ఉన్నరా అనుకున్న ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా నా సహోదరి లాస్ట్ ఆమె నేను కూడా తీసుకుంటానన్నా నీతోను అని చెప్పింది. దేవుని బిడ్డలారా ఎంతో సంతోషించాను ఆ దినాన. అయితే అందరం ఇలాగ నేను నా చెల్లి ఇంకా రక్షణ పొందుకోనికి వెళ్ళాలి అనుకుంటున్న సమయంలో నా భార్యకు ఒకటి ఉందండి, ఏంటంటే దేవుని పరిచయం అంటే చాలా ఇష్టము. నేను ఈ మీటింగ్స్ కూడా ఇంతమంది కూడా అనుకున్నాను, నీ వల్ల కాదే పిచ్చిదానా, నువ్వు ఆ వంటలు వండి అలసిపోతావు, దేవుని స్తుతించలేవు, ఆరాధించలేవు, ఎవరికైనా వంట చేపిద్దామంటే ఒక్కటే మాట ఉందండి, దేవుని కోసము ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే ఆయనే, ఆయన తప్ప ఆయన లేకపోతే ఈరోజు నేను చూసేదాన్ని కాదు, నేను ఎంతైనా కానీ కష్టపడైనా ఆహారం వండడానికి సిద్ధపడతాను. దేవుని బిడ్డలారా ఎంతగానో శ్రమించి ఎంతగానో ఇంత పరిచర్య చేస్తూ దేవుని బిడ్డలారా ఆ రోజు నన్ను బ్రతికించాడని ఈరోజు ఆయన కోసం బ్రతుకుతుందండి. ఆ రోజు అన్నది రక్షణ పొందుకోనికి నేను వెళుతుంటే ఏమిటి నేను వెళ్తున్నాను, ఇంకా రక్షణ పొందుకొని నేను వచ్చేస్తానంటే ఆ వంటలు చేస్తున్నది ఆ సమయంలో కూడా ఒక మాట అన్నది నాతో, నేను కూడా వస్తానండి ఆ వాక్ దగ్గరికి అన్నది. నేనుండి ఈ వంటలు ఎవరు చేస్తారు, మరి వీడియో కాల్ చేయి, ఇక్కడ నుంచి నేను రక్షణ పొందుకుని నువ్వు చూస్తావంటే నేను వీడియో కాల్ నుంచి చూడనికి కాదండి, నీతో పాటు నేను రక్షణ పొందుకోనికని. దేవుని బిడ్డలారా నిజంగా ఈరోజు చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నానండి, ఇక్కడ నన్ను బ్రతికించిన దేవుని కోసము. ఈరోజు చాలా మంది అనుకుంటారు ఇది కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, వ్యక్తి బాగున్నాడు కదా, ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యాడు కదా, ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బ్రతకొచ్చు కదా అని. దేవుని బిడ్డలారా నాకు కూడా అదే ఆలోచన ఉన్నది. రక్షణ పొందుకున్న తర్వాత ఇదే దేవునిలో జీవిస్తున్నప్పుడు ఒకరోజు విసుకొచ్చింది, యోనాలాగా పారిపోయానండి. ఒంగోలు ప్రాంతంలోకి వెళితే క్యూస్ కాలేజీలోకి వెళ్ళి అడిగితే మీరు చెప్తారండి, అక్కడ ఉన్న స్టూడెంట్ అయినా అక్కడ ఉన్న స్టాఫ్ అయినా, ఒక వ్యక్తి ఇక్కడ పనిచేశాడు, అతడు ఎలాంటి వాడంటే దేవుని బిడ్డలారా దేవుడు ఒక ఉన్నత స్థాయిలో ఉంచాడు, అక్కడ విజిలెన్స్ ఆఫీసర్గా పెట్టాడు నన్ను. ఆయన పని చేస్తూ పారిపోయిన వాడిని అక్కడికి వెళితే స్టూడెంట్స్ చూడగానే భయపడి వారి గేట్లో డ్యూటీ అంటే ఎవరు గేట్ల నుంచి దొంగతనంగా ఒక్కడు కూడా వెళ్ళాడు. అంత కృపనిచ్చాడండి దేవుడు. కానీ దేవుడి చిత్తమో అందులో ఉంచుతాడా? 2 సార్లు బ్రతికిస్తే ఆయన పని చేయకుండా లోకంలో నా సంపదన కోసం చూస్తే ఊరుకుంటాడండి? ఊరుకోడు. నిజమే. ఈరోజు దేవుని బిడ్డలారా చాలా మందికి తెలియనిది ఒక విషయం చెప్తాను. మనం ఈరోజు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే బైక్ మీద వెళ్తున్నామంటే మన సేఫ్టీ ఆలోచిస్తామా లేదా? ఒక హెల్మెట్ కావాలి, ఎక్కడైనా పడితే దెబ్బ తగలకుండా. అదే ఎండ కాస్తుంది అంటే దేవుని బిడ్డలారా చెంగు కప్పుకొని వెళ్తాం, స్త్రీలైతే. పురుషులైతే టవల్